నమస్కారం స్నేహితులారా, స్వాగతం. ఎవరైనా చెప్పిన ఒక మాట మన మొత్తం రోజును ఎలా చెడగొడుతుందో ఎప్పుడైనా ఆలోచించారా? ఎందుకిలా జరుగుతుంది? మన జీవితంపై నియంత్రణ మన చేతిలో ఉందని మనం అనుకుంటాం. కానీ నిజానికి మన మనసు యొక్క తాళాలు మనం ఇతరుల చేతుల్లో పెట్టేశాం. ఈరోజు మనం మాట్లాడేది ఎవరూ విరగగలని అచంచల ఆత్మవిశ్వాసాన్ని ఎలా నిర్మించుకోవాలి అనే విషయం గురించి. అహంకారం లేదా నిజమైన ఆత్మవిశ్వాసం. ఎవరైనా మీపై విమర్శ చేస్తే మీకు బాధగా అనిపిస్తుందా? అంటే వాళ్ల మాట మీలో ఎక్కడో తాకింది. ఇది ఆత్మవిశ్వాసం కాదు, ఇది అహంకారం. ఒక ఉదాహరణ చూద్దాం. కర్ణుడు. అతనికి అపారమైన శక్తి ఉంది, కాని అతని జీవితమంతా ఒక ప్రశ్న వెంటాడింది: నేను ఎవరు? అతను ఎప్పుడూ తనను తాను నిరూపించుకోవడానికి పోరాడుతూ ఉండేవాడు. అది ఆత్మవిశ్వాసం కాదు, అది అంతర్గత ఖాళీ. ఇక్కడ ఒక క్షణం ఆగండి స్నేహితులారా. ఈ విషయం మీకు రిలేట్ అవుతుందా? అలా అనిపిస్తే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. ఇది ఇంకొకరికి కూడా ఉపయోగపడచ్చు. షేర్ చేయండి. ఇలాంటి మైండ్ మాస్టరీ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు ముందుకు వెళదాం. మీ జీవితపు తాళాలు తిరిగి పొందండి. మీ ఆనందాన్ని ఒక ఇంటిగా ఊహించండి. ఆ ఇంటి తాళాలు ఎవరి దగ్గర ఉన్నాయి? మీ బాస్ దగ్గరా? మీ స్నేహితుల దగ్గరా? లేదా సోషల్ మీడియాలో ఉన్నవాళ్ల దగ్గరా? ఎవరైనా మిమ్మల్ని విమర్శించినప్పుడు వారు మీ మనసును నియంత్రిస్తున్నారు. ఇంకో ఉదాహరణ చూద్దాం. అర్జునుడు. కురుక్షేత్ర యుద్ధంలో అతను గందరగోళంలో ఉన్నాడు. కాని అతను తన విలువను ఇతరుల అభిప్రాయాలతో కొలవలేదు. అతను తన ధర్మంను పట్టుకున్నాడు. అదే నిజమైన ఆత్మవిశ్వాసం. దైనందిన అభ్యాసం. ఆత్మవిశ్వాసం ఒక్కరోజులో రాదు. అది చిన్న చిన్న నిర్ణయాలతో నిర్మితమవుతుంది. ఇతరుల మాటలకు ప్రభావితం అవ్వకుండా ఉండడం, మీ అంతర్గత స్వరాన్ని వినడం, మీ విలువను మీరు నిర్ణయించుకోవడం. గుర్తుంచుకోండి, యుధిష్ఠిరుడు. అతను అన్నీ కోల్పోయినా తన ధర్మాన్ని మరియు శాంతిని కోల్పోలేదు. అదే అచంచల ఆత్మవిశ్వాసం. ఈరోజు ఒక ప్రశ్న: మీలో ఉన్న ఏ గుణాన్ని ఎవరూ మీ నుండి తీసుకోలేరు? కింద కామెంట్లో చెప్పండి. మీరు ఎంత శాంతంగా ఉంటే అంత శక్తివంతంగా మారుతారు. మళ్ళీ వచ్చే భాగంలో కలుద్దాం.